ఏమి ఆశించకుండా చేసేవాడిని అధిక ఫలము. మనుషులు స్వార్థంతో చేస్తారు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఇది గొప్ప ఆత్మీయ సత్యము. ఏమి ఆశించకుండా చేసిన పనికి దేవుడు ఎక్కువ ఫలమిస్తాడు. ఏమి ఆశించకుండా చేసిన పనికి దేవుడు ఎక్కువ ఫలమిస్తాడు. స్వార్థంతో చేసే పని, చాలామంది మనుషులు మంచి పని చేసినా ఏదైనా లాభం రావాలని ఆశిస్తారు. ఉదాహరణకు పేరు రావాలి, మనల్ని ప్రశంసించాలి, ఏదైనా తిరిగి ఇవ్వాలి అనేది స్వార్థంతో ఈ పని చేసినప్పుడు మనుషుల నుంచి కొంచెం గౌరవం రావచ్చు, కానీ ఆత్మీయ ఫలం తక్కువగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఏమి ఆశించకుండా చేసే పని, మనం దేవుని ప్రేమతో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేస్తే అది నిజమైన ప్రేమ. బైబిల్ గ్రంథం ఇలా చెప్తుంది. లూకా సువార్త 6:35 శత్రువులను కూడా ప్రేమించండి, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మంచిని చేయండి, అప్పుడు మీ ఫలం గొప్పదవుతుందని. మరి దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. మనుషులు బయట కనిపించే పనిని చూస్తారు, కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. సమూయేలు గ్రంథం 16:7 మనిషి బయట రూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. నిజమైన సేవ అంటే పేరు కోసం కాదు, డబ్బు కోసం కాదు, దేవుని ప్రేమ కోసం చేయటం. అలాంటి సేవకు దేవుడు తప్పకుండా ఆశీర్వాదం ఇస్తారు. ఏ సహోదరి సహోదరులారా, మనుషులు స్వార్థంతో చేస్తారు, కానీ దేవుని పిల్లలు ప్రేమతో చేస్తారు. ఏమి ఆశించకుండా చేసే మంచి పనికి దేవుడు గొప్ప ఫలితాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనందరి జీవితంలో కూడా దేవుని యొక్క మంచి ఫలితాలు మన జీవితంలో రావాలంటే స్వార్థం లేకుండా నిస్వార్థంతో కూడినటువంటి సేవలను చేయటం మనం ప్రయాసపడదాము. ఎందుకంటే లోకమంతా కూడా స్వార్థంతో, తమ యొక్క స్వార్థము, పేరు ప్రతిష్టల కోసము, మంచి పేరు కోసము, తమ లాభం కోసం చేస్తూ ఉన్నారు. కానీ అది కాదు నా ప్రియ సహోదరి సహోదరుల. వాక్యంలో వింటూ ఉన్నాం కదా, శత్రువులను సైతం ప్రేమించమని ప్రభువు చెప్తూ ఉన్నారు. మన శత్రువులంటే మనతో పోరాడుతున్నటువంటి ప్రతి ఒక్క దుష్ట క్రియలు కూడా. కావున నా ప్రియ సహోదరి సహోదరుగా, జీవితం చాలా చిన్నది. మరి ఆ జీవితాన్ని సంతోషంగా ఆనందంగా జీవిస్తూ బతుకునన్న మంచిని చేద్దామండి. సాధ్యమైనంత వరకు ఇతరులకు మంచిగా చేద్దాము. స్వార్థం లేకుండా ఏమీ ఆశించకుండా మంచిగా చేద్దాము. మీకు ఇది కనుక ఈ వాక్యం నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ అందరికీ కూడా చాలా వందనాలండి. మీరు ఆదరిస్తున్నందుకు, నన్ను ప్రోత్సహిస్తున్నందుకు, దేవుని వాక్యాన్ని అధికంగా మరి నేను ప్రసంగించడానికి సహాయం చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు.